ఎప్పుడు మనం తిరుమలకొచ్చి నార్మల్‌గా అయితే తిరుమల దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈసారి అలా కాదని చెప్పేసి ఏ కాడికి మనమైతే పాప వినాశము, జపాలి ఇలా అన్నీ తిరగాలని చెప్పి అయితే మనమైతే ఇప్పుడు జపాలికైతే మెట్ల మీద అయితే వెళ్తా ఉన్నాం అనమాట. ఇక్కడైతే సూపర్‌గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కువ కోతులైతే వెరైటీ ముచ్చు కోతులని రకరకాల వెరైటీ కోతులు కనిపిస్తున్నాయి. సో ఇదైతే ఎంతో బాగుందనమాట. ఫైనల్‌గా మనం జపాలికైతే మన ఆంజనేయ స్వామి దగ్గరికైతే వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. సో మనమైతే దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. అదే కనిపించేదే జపాలి టెంపుల్ అనమాట. సో దగ్గరికైతే వెళ్ళిపోదాం. లోపలైతే ఆ వీడియోస్ ఏం తీయొద్దని చెప్పారు. సో అందుకే బయట నుంచి టెంపుల్ అయితే జపాలి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. సో చాలా చూడడానికి భలే అయితే కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఇది జపాలిలో ఉండే ఒక ప్రత్యేకత. ఆంజనేయ స్వామి ఎవరికీ తెలియదు జపాలి అనేది. సో కొంతమంది మాత్రమే జపాలి అని, పాప వినాశం అని అలాగా అందరూ వెళ్తారు కాబట్టి సో ఇక్కడైతే ఆంజనేయ స్వామికి అయితే అందరూ డబ్బులు పెడుతున్నారు అన్నమాట. డబ్బులు పెట్టి ఏదైనా కోరుకుంటే జరగద్దంట. సో అందుకని మనం కూడా ఒక ₹2 బిళ్ళ అయితే పెట్టేసి మన కోరికనైతే కోరేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మనం చూడాలి అసలు ఏంటి విషయం అనేది, ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఉడతలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ ఒక రకమైన ఉడతలు అనమాట. మనం ఏమన్నా ఇస్తే అయ్యే డైరెక్ట్గా వచ్చేది తీసుకొని వెళ్తున్నాయి అనమాట. సో ఈ అడవిలో ఉంటాయి కాబట్టి అందుకని ఈ ఉడతలు ఎర్రగా నల్లగా అలా అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో కొబ్బరి చిప్ప అయితే ఇచ్చాడనమాట. సో అది తీసుకొని అయితే నేరుగా పైకి వెళ్ళిపోయి తినేస్తున్నాయి. ఫస్ట్లో ఒకటే ఉండింది, ఇలాంటి చాలా ఉడతలు అయితే వచ్చాయన్నమాట. ఈ ప్లేస్ మీరు ఎక్కడైనా తిరుమలలో చూసారేమో, ఎవరైనా చూసింటే దీని అయితే కామెంట్ చేయండి. చాలా వండర్ఫుల్గా అయితే ఉందన్నమాట ఈ ప్లేసు. సో మొత్తం ఎన్ని ఎదురు కర్రలతో ఒక సెట్ చేసినట్టు ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ సూపర్గా అయితే ఉంది.